బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. బీసీ వెల్ఫేర్ పై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. స్థానిక సంస్థల్లో 34% కోటా కోసం లీగల్ ఫైట్ చేస్తామన్నారు. నామినేటెడ్ పోస్టుల్లో కోటా అమలు చేస్తామన్నారు. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టంపై మంత్రుల కమిటీ సూచనలను స్టడీ చేస్తున్నారు. సెకండ్ హెడ్లైన్, కాంగ్రెస్ పాలనలో నేరాలు 41% పెరిగాయన్నారు హరీష్. ఇది రేవంత్ సాధించిన ప్రగతి అంటూ సెటైర్లు వేశారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టడమే రేవంత్ కు తెలిసిన పాలన అని కాంగ్రెస్ లో పుట్టి పెరిగిన నాయకులను తొక్కి సీఎం అయ్యారని విమర్శించారు. థర్డ్ వన్, మోహన్ బాబుకు హైకోర్టులో చుక్కెదురైంది. టీవీ9 జర్నలిస్ట్ రంజిత్ పై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోరారు. మోహన్ బాబు పెట్టుకున్న పిటిషన్ను కోర్టు కొట్టేసింది. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు. ఫోర్త్ హెడ్లైన్, అల్లు అర్జున్ వివాదంలో రాజకీయ రచ్చ కొనసాగుతోంది. బెనిఫిట్ షోలపై సీఎం నిర్ణయాన్ని తెలంగాణ ఎగ్జిబిటర్లు స్వాగతించారు. విరాళాలు సేకరించి బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని తెలంగాణ ఫిలిం ఛాంబర్ నిర్ణయించింది. ఫిఫ్త్ వన్, స్కూళ్లలో నో డిటెన్షన్ పద్ధతి రద్దు చేసింది కేంద్రం. 5 నుంచి 8వ తరగతి వరకు తప్పనిసరిగా పాస్ కావాలని రూల్ పెట్టింది. ఫెయిల్ అయిన వాళ్లకు 2 నెలల్లో మళ్లీ పరీక్షలు నిర్వహిస్తారు. ఇప్పటికే 16 రాష్ట్రాల్లో నో డిటెన్షన్ విధానం రద్దయింది. సిక్స్త్ వన్, రాజ్యాంగాన్ని మట్టుబెట్టాలన్నది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమన్నారు రాహుల్ గాంధీ. దళితుడు కాబట్టే పర్బనీలో సోమనాథ్ను చంపేశారన్నారు. ఆయన కుటుంబాన్ని రాహుల్ పరామర్శించారు. పోలీసులే సోమనాథ్ను చంపారని ఆరోపిస్తూ న్యాయ విచారణకు డిమాండ్ చేశారు. లాస్ట్ హెడ్లైన్, ఉత్తరప్రదేశ్ లో ఎన్కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో ఒక 3 ఖలిస్తానీ ఉగ్రవాదులు చనిపోయారు. పంజాబ్ గురుదాస్పూర్ లోని పోలీస్ పోస్టుపై దాడి చేసి పారిపోయిన ఉగ్రవాదులు యూపీ పోలీసులు జరిపిన కాల్పుల్లో మరణించారు. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.